హలో అండి. ఇది వాటర్ తాగే మనకు సమ్మర్‌లో యూజ్ చేసుకునేది. లాస్ట్ టైం ఒక పాట్ ఏమో నేను గ్లిటర్‌తో చేసినాను. ఇప్పుడేమో జస్ట్ 2 టిష్యూ పేపర్స్ తర్వాత మోల్డింగ్ ఫెవిక్రిల్ మోల్డ్ తోటి చేసినాను. ఇది ఎట్లా చేసినాను అన్నది 2 లేయర్స్ వేసినాను అంతే. దీనికి టిష్యూ పేపర్ ఎక్కువేమి వేయలేదు నేను. అదేంటో చూపిస్తాను ఇప్పుడు. ప్రోడక్ట్ మనం కొంచెము ఆల్రెడీ నేను ఇది వీడియో లెంగ్తీ అయిపోతుంది అనేసి ముందే చేసేసి పెట్టినాను. ఇది జస్ట్ 2 లేయర్స్ వేసుకోవడమే. టిష్యూ పేపర్స్ అంతా పీసెస్ చేసేసుకొని మనము గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా ఉండేటట్టుగా చూసుకొని మొత్తం అతికించుకోవడమే. తర్వాత దాన్ని ఈ విధంగా వస్తుంది ఇది. తర్వాత ఈ ఫెవిక్రిల్తో మనకి ఇష్టమైన షేప్స్ చేసుకొని పెట్టుకోవడము. అయితే నాకు అక్కడక్కడ ఇంకో కొంచెం అది లేయర్స్ తక్కువ అనిపించింది. ఇంకొక హాఫ్ పేపర్ పట్టింది అనుకుంటాను. ఒక హాఫ్ పేపర్ 2.5 పేపర్ మనం కిచెన్లో యూజ్ చేసుకునే పేపర్ ఇది టిష్యూస్. అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం ఒక కోట్ దానికి గ్లూలో వాటర్ కలిపి ఒక కోట్ మొత్తం అప్లై చేయాలి దానికి. తర్వాత ఇది మనం ఇట్లా మోల్డింగ్ తీసుకొని ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. ఆ రెండు మిక్స్ చేసినప్పుడు మనకు కలర్ మొత్తం వైట్ వచ్చేసేయాలి. ఇప్పుడు గ్రే కలర్ మాదిరిగా రావాలి. అట్లా వచ్చినప్పుడు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మనం ఇమీడియట్గా వెంటనే చేసేయొద్దు, బ్రేక్స్ వస్తాయి. కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా అది మోల్డింగ్ చేసి రెడీ పెట్టేసుకొని మనము ఈ టూల్స్ అవి తీసేసుకొని రెడీ మనకి ఇష్టం ఉన్నట్టుగా షేప్స్ చేసుకోవచ్చు. హ్యాండ్తో చేసుకుంటే హ్యాండ్తో కూడా చేయొచ్చు. ఇంకా టూల్స్ ఎట్లాగో ఉన్నాయి కదా, ఈజీగా అయిపోతుందని నేను టూల్స్తోనే చేసేసినాను. కొన్ని లీవ్స్, కొన్ని షేప్స్ వాళ్ళు ఇచ్చిన టూల్స్తోనే చేసినాను. నేను లాస్ట్ వీడియోలో చూపించినాను అవన్నీ టూల్స్. వాళ్ళు ఏమి ఫెవిక్రిల్ మనం కొన్న దాంట్లో టూల్స్ ఏమి ఇచ్చారని. ఇది ఒక్కొక్క మోల్డ్, అది మోల్డింగ్ది మనకి ఒక ప్యాక్ 25 రూపీస్ పట్టింది. నేను మొత్తం ఫుల్ ప్యాక్ తీసుకున్నాను. దాంతో వాళ్ళ టూల్స్ కూడా ఇచ్చినారు. ఇట్లా మనకి ఎట్లా ఇష్టం ఉంటే అంటే ఇప్పుడు పాత దాంట్లోనేమో నేను డ్రై అయిపోయిన తర్వాత నేను అతికించినాను. ఇక్కడైతే మనకి ఫెవికాల్తోనే నేను పెట్టున్నప్పుడే అతికించుకోవచ్చు. ఒకటేసారి మనం తీసుకోకుండా కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి. ఈ షేప్స్ అన్నీ చేసుకొని అది కొంచెం పెట్టున్నప్పుడు దాని మీద అతికించేసుకోవడం. తర్వాత మనకి ఇష్టమైన కలర్స్ దానికి అప్లై చేయాలి. ఏ కలర్స్ అంటే ఆ కలర్స్. ఇక్కడ నేను గ్రీన్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ మొత్తం అయితే అన్ని లీవ్స్కి దానికి అంతా గ్రీన్ కలరే అప్లై చేసేసుకున్నాను. తర్వాత పాట్ మొత్తం కూడా గ్రీన్ ఆరెంజ్ మిక్స్ చేసుకుంటూ వేసినాను. తర్వాత నాకు కలర్ కొంచెము ఇది కలర్స్ వేసిన తర్వాత కూడా ఫెవిక్రిల్ కలర్స్, అక్రిలిక్ కలర్స్ వేసుకున్నాక మనకు ఒకవేళ కలర్ అది నచ్చకపోతే కనుక వేరే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు అదొక అడ్వాంటేజ్. అంటే నేను ఇక్కడ మిస్టేక్ చేస్తున్నాను కాబట్టి నాకు వేసిన తర్వాత కలర్ అంత నచ్చలేదు. తర్వాత నేను కాపర్ కలర్ ఒకటి, గ్రీన్ ఒకటి అప్లై చేస్తూ వెళ్ళినాను. అది చూపిస్తాను ఎట్లా చేసినానని. నేనైతే నా దగ్గర స్పాంజ్ ఉంటే ఆ స్పాంజ్ని కట్ చేసుకొని కింద ఎడ్జెస్ కొంచెం కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి స్పాంజ్ పట్టుకున్నప్పుడు ఆ గ్యాప్స్ రావాలి, లేకుంటే మొత్తం ముద్ద మాదిరిగా వచ్చేస్తుంది. కొంచెం కట్ చేసుకుంటే కొంచెము ఈజీగా ఉంటుంది వేసేటప్పుడు. ఇట్లా మొత్తం అప్లై చేసేస్తున్నాను. ఫస్ట్ కాపర్ కలర్ వేసి పైనుంచి నేను కాపర్ కలర్ కూడా మెటాలిక్ కలర్ వేసినాను నేను. దానిపైనుంచి ఈ గ్రీన్ కలర్ అప్లై చేసినాను ప్యాచెస్ ఇచ్చుకుంటూ. ఇక్కడ మళ్ళీ కొంచెం బ్రష్ తోటి గ్రీన్ కలర్ కొంచెం అక్కడ సైడ్స్లో కూడా కొంచెం అప్లై అయ్యేటట్టుగా దాంతో కూడా చేసినాను. స్పాంజ్తో చేస్తుంటే మొత్తం ఎడ్జెస్కి రావట్లేదు, అందుకని అక్కడక్కడ కొంచెం టచ్అప్స్ ఇచ్చినాను ఇట్లాగా. ఇది మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం డ్రై అయిపోవాలి. ఒకరోజు 24 అవర్స్ వదిలేసేయాలి. నెక్స్ట్ డేకి మనకి ఇది గ్లూలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 లేయర్స్ ఇది అప్లై చేయాలి. మొత్తం పాట్ మొత్తం అప్లై చేసినాను. నేను అది వీడియో తీయలేదు, అందుకే చెప్తున్నాను. అది మళ్ళీ లెంగ్తీ అయిపోతుంది. ప్లస్ నేను మర్చిపోయినాను కూడా, నైట్స్లో చేసినాను అది, అందుకే నేను వీడియో తీయలేదు. తర్వాత వచ్చేసి ఇది షేప్ అయితే ఇట్లా వస్తుంది మనకు మొత్తము. దీనికి వార్నిష్ వచ్చేసి నేను డెకోర్ వేయకుండా ఈసారి ఇది వేసినాను. వార్నిష్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళది టచ్ వుడ్ ఉంటుంది,
మామూలుగా నేను ఎక్కువ ఈ పాట్స్కి ఇటువంటి వాటికి ఇదే యూజ్ చేస్తాను. కొంచెం షైనీ వస్తుందని ఇది మొదటి నుంచి నాకు ఇది అలవాటు. వేరే కొత్తవి ఏమైనా ఉన్నాయేమో కానీ నాకు తెలియదు. నేను మొదటి నుంచి ఇదే టచ్ వుడ్ అప్లై చేస్తాను. 2 కోట్స్ అప్లై చేయాలి ఇది కనుక మనం ఒక 2 కోట్స్ అప్లై చేస్తే తర్వాత మనము ఫ్లవర్ వేజ్ దీన్ని డెకరేటివ్గా పెట్టుకున్నప్పుడు డస్ట్ ఏమన్నా పడ్డా కానీ మనం వెట్ క్లాత్ పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి అయితే వాటర్ కూడా ట్యాప్ కింద పెట్టేసి కడిగేసేదాన్ని. వెంటనే మనం తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తే డ్రై అయిపోతుంది. ఓవరాల్గానైతే లుక్ ఇట్లా వచ్చిందండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ.